యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ గారు ప్రమోద్ గారు నిర్మాతలుగా, రాధాకృష్ణ గారి డైరెక్షన్ లో, మొహమ్మద్ గిబ్రాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ఎనర్జెటిక్, హ్యాండ్సమ్, డాషింగ్ గోపీచంద్ గారు హీరోగా అండ్ ద బ్యూటిఫుల్ రాశి ఖన్నా హీరోయిన్ గా మన ముందుకు రాబోతున్న జిల్ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ సాంగ్ లాంచ్ కి గాను లౌక్యం సినిమా ప్రొడ్యూసర్ భవ్య ఆనంద్ ప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు లాంచ్ ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ జిల్. లౌక్యం తర్వాత గోపీచంద్ చిత్రం జిల్ ఇప్పుడు ఈ నెలాఖరికి మీ ముందు రాబోతోంది. ఆల్ ది బెస్ట్ టు గోపీచంద్, వంశీ, ప్రమోద్ గారికి, అలాగే యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణకి, మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ గారికి, అందరికీ కూడా యూవీ క్రియేషన్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నది. మార్చి ఆఖరికి మీరు కూడా గోపీచంద్ని లౌక్యం ఎంత ఆదరించారో అంతకన్నా పెద్ద హిట్ జిల్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాంటి వాడు డిసైడ్ అయితే ఎలాంటి మేజర్లే నీ చుట్టూ ఉన్నా మిరాకిల్ లాంటి వాడు దోసేమి గాడే రెస్క్యూలో నువ్వుంటే నీ రెస్క్యూ వీడే. జిల్ ఆడియో ఫంక్షన్ కి విచ్చేసినటువంటి హీరో గోపీచంద్ గారికి అండ్ అలాగే గోపీచంద్ గారి స్నేహితుడు హీరో ప్రభాస్ గారికి వెరీ 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 బిగ్ వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. మిసైల్ లాంటి వాడు డిసైడ్ అయితే ఎలాంటి మేజర్లే నీ చుట్టూ ఉన్నా. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్లోకి వెళ్తున్నాము. గిబ్రాన్ గారు చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ని అందించారు. ఒక పాట విన్నాము. నెక్స్ట్ సాంగ్ ఎలా ఉండబోతుంది అని అందరూ ఎంతూజియాస్టిక్గా వెయిట్ చేస్తున్నారు. సో సెకండ్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూసర్లో ఒకరైన లక్ష్మణ్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ నెక్స్ట్ సాంగ్ మనం వినబోతున్నది రామ్ జోగేష్ శాస్త్రి గారు రాసిన పాట. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జిల్ ఆ పేరులోనే ఒక కొత్తదనం ఉంది. ఆ మాటకు వస్తే రాధాకృష్ణ కుమార్ గారు, ఆయన పేర్లో 2 కేలు ఉన్నాయి. కే అంటే కొత్తదనం. మనకి పుష్కలంగా నిన్న ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి టీజర్లో అయితేనేమి, ఇప్పుడున్న స్టిల్స్లో అయితేనేమి, మనం విన్న పాటలోనైతేనేమి పుష్కలంగా ఒక కొత్తదనం ఉంటుంది. గోపీచంద్ గారి స్టామినా ఏంటో మనకు అందరికీ తెలుసు. నేను ఒక 2 పాటలు రాశాను, నాతో పాటు శ్రీమణి గారు ఒక పాట రాశారు. అలాగే లిరిసిస్ట్ కేకే అండ్ శ్రీజో వీళ్ళిద్దరు కూడా తల ఒక పాట రాశారు. ఆడియో మొత్తం నేను విన్నాను. చాలా కొత్తగాను, చాలా రిఫ్రెషింగ్ గాను, చాలా కొత్తగా ఉంటుంది. హలో, సాంగ్స్ చూద్దామండి. జిల్ 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 మనసే రివ్వంటూ ఎగసే, జిల్ 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 మనసే రంగుల్లో మెరిసే. ఇదే మాయో మరి మొదలైందిలా తొలిసారిగా. ఉఫ్, ఇలాగే ఇది కొనసాగిన సరిపోదుగా. కోపం వచ్చింది కదా అలా అబ్రెట్గా పాట అయిపోతే? ఇంకొంతసేపు ప్లే చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా లేదా మీ అందరికీ? నాకైతే అనిపించింది. అసలు 2 కళ్ళు చాలలేదు. అటు రాశి ఖన్నాను చూడాలా లేకపోతే గోపీచంద్ గారిని చూడాలో అర్థం కాలేదు. అంత అందంగా తెరకెక్కించారు శక్తి శరవణన్ గారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ జిల్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ గారు అండ్ అలాగే శ్రీవాస్ గారు. జిల్ పేరులోనే కాదు, లుక్లోను, సాంగ్స్లోను అండ్ ఎవ్రీథింగ్ చాలా స్టైలిష్గా ఉంది. డైరెక్టర్ గారు సూపర్గా తీశారు. అండ్ అలాగే మ్యూజిక్ మీరు చేసిన లాస్ట్ సినిమా రన్ రాజా రన్ నాకు చాలా ఇష్టం అండి. అండ్ అలాగే మన యూవీ క్రియేషన్స్ వరుస విజయాలతో దూసుకెళ్ళిపోతూ
డెఫినెట్గా హ్యాట్రిక్ కొడతారనిపిస్తుంది. థ్యాంక్ యూ. మొదటగా గోపీచంద్ ఫ్యాన్స్, లౌక్యం సక్సెస్ తోటి హ్యాపీగా ఉన్న మీ అందరికీ ఈ జిల్లు ఇంకా పెద్ద సక్సెస్ని ఇస్తుంది. సాంగ్ నెంబర్ 3 ఇప్పుడు చూద్దాం, చూసి అందరూ జిల్ అని ఫీల్ అవుదాం. Hey, amarita, hey, mamacita, ni figure, sugary, zahre. Boy, come and get me. You wanna kiss me? Need that a bit? Need you me? Pretty chick. मुझे दिन में तारे दिखने लगे. चलो जिंदगी में आजा जरा जीले जीले. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి ఈ జిల్ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన డైరెక్టర్ మారుతి గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే అశోక్ గారు, డైరెక్టర్ అశోక్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పిల్ల జమీందార్ డైరెక్టర్ అశోక్ గారు ఇన్వైట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్స్ ఆఫ్ యువి క్రియేషన్స్ వంశీ గారు, ప్రమోద్ గారు. చాలా హ్యాపీగా ఉంది. మా వంశీ, ప్రమోద్ ఇద్దరు కలిసి ఒక టేస్ట్ఫుల్ సినిమాలు నిర్మిస్తున్నారు. నిజంగా గోపిచంద్ గారికి ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు షూర్. అందులో హీరో లుక్ని బట్టి, హీరో కళను బట్టి సినిమా హిట్ ఉందంటారు. వెలిగిపోతున్నాడు, ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్. జిల్ డబుల్ జిల్ అనిపిస్తుంది. ఇక్కడే జిల్ అనిపించిందంటే థియేటర్స్లో ఇంకా గొప్పగా అనిపిస్తుంది. వంశీ గారు, ప్రమోద్ గారు మంచి కథ, మంచి సెలక్షన్. ఇక ప్రభాస్ గారు, ప్రభాసం అంటేనే వెలుగు. ఈ వెలుగులో జిల్ ఇంకా గొప్ప అద్భుతంగా బయటకు వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంది వేళ నే పుట్టానా ఇంకోలా చూస్తున్నా నీ కొత్తగా నేడిలా నీతో పాటుండేలా ఈ లైఫ్ అంతా ఇలాగా వచ్చింది రేపే నేడులా ముందుగా ఇప్పుడే తీరే కలనే కన్నా చల్ చలే చలి చలో చలే. ఇక్కడ హీరోయిన్ కొంచెం జెలస్ ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా హీరోయిన్ అందం గురించి మాట్లాడతారు, కానీ ఎక్కువగా గోపీచంద్ పర్సనాలిటీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము హిట్ జోడీ. యువి క్రియేషన్స్ బ్యానర్ పైన వచ్చిన రన్ రాజా రన్ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలుసు. కుర్ర డైరెక్ట్ చేసినటువంటి సినిమా. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సుజిత్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ సార్. No, first, I would like to thank all for the response for Run Raja Run, and thanks for UV Creations and Director Radha and everybody for supporting me. And Gopi sir is very sweet, and again I'm a fan of both the great actors, and I'm pretty tense now, but thanks a lot. జిల్ సినిమా ఫస్ట్ ఏంటంటే యూవి క్రియేషన్స్ అనేది నా ఫస్ట్ సినిమాలో చేశాను నేను. వంశీ అన్న, ప్రమోద్ అన్న, విక్కీ అన్న నాకు ప్రొడ్యూసర్స్ కన్నా ఇంకా ఎక్కువ రిలేషన్, నాకు అంటే సొంత అన్నయ్యలాగా. అండ్ ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలనుకున్నా, హ్యాట్రిక్ అవ్వాలని కోరుకుంటూ మా జిబ్రాన్ బాయ్కి తెలుగులో ఇంకా మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ శక్తి సార్కి అందరికీ కంగ్రాట్స్ చెప్తూ 5th సాంగ్ లాంచ్ చేద్దాం. Take off that bony, romantic journey, galaxy అంచులోకి hijack చేసి అందాన్ని Logging that pony, tuning that pony, manly కోగిల్లో నా lock I pony ప్రాయాన్ని. నేనేమో butterfly రంగుల్లో తయారై నీకోసం వచ్చేస్తున్నా రయ్యా. 5 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇక టీజర్ చూడడానికి మనందరం సిద్ధంగా ఉన్నాము. అలాగే కొంతమంది మాటలు వినడానికి కూడా రెడీగా ఉన్నాము. వాళ్ళు ఎప్పుడెప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారా అని అందరూ వెయిటింగు. గోపీచంద్ గారు అండ్ ప్రభాస్ గారు ఇరువురు మరికొద్ది సేపట్లో స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు.
డైరెక్టర్ రాధాకృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే సినిమాటోగ్రాఫర్ శక్తి శరవణన్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ద బ్యూటిఫుల్ హీరోయిన్ రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే తర్వాత ఈ సినిమాతో కనువిందు చేయబోతున్న ఈ అందమైన భామని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గోపీచంద్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లైక్ మై ప్రొడ్యూసర్స్ వంశీ గారు, ప్రమోద్ గారు, దే ఆర్ సుజిత్ చెప్పినట్టు దే ఆర్ యాక్చువల్లీ లైక్ బ్రదర్స్ టు ద డైరెక్టర్స్ అండ్ దే have supported me a lot. ప్రభాస్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఈ సినిమాలో గోపి గారు చాలా కొత్తగా కనిపిస్తారు, అంటే నేను చెప్పడం కాదు, ఆల్రెడీ చూసారు మీరు. సో జిల్, ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్, మీ అందరికీ నచ్చుతుంది. టుడేస్ హీరో మై బిగ్ బ్రదర్ జిబ్రాన్. బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ ఆడియో. ఐ లవ్ యూ. This is my first Telugu film and I'm so happy, to get initiated with this production house. And they are very good. They know how to package a film. And what else to say? Before everybody watches the movie, that's before all the audience sees the film, you're the first person to view it through your eye. So how did you like the subject of Jill? Yeah, I liked it so much. And my brother, he narrated the story. And it is there on the screen. That is the most important thing. Whatever, he can say anything, but it should be on the screen, and he made it. I'm so happy about that. Okay, thank you so much, sir. And now, Rasi Khanna. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ గిబ్రాన్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువ. ఐ థింక్ ఈ సినిమాలో చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఐ లవ్ ఆల్ ద సాంగ్స్, బట్ మై ఫేవరెట్ సాంగ్ ఈజ్ ఏమైంది వేళ. సో ఐల్ జస్ట్ సింగ్ దట్ సాంగ్ నౌ. ఓకే. ఏమైంది వేళ నీ పొట్టాన ఇంకోలా, చూస్తున్నా నీ కొత్తగా నెడిలా, నీతో పాటుండేలా ఈ లైఫ్ అంతా ఇలాగా, వచ్చింది రేపే నీడులా ముందుగా. అయిపోయిందమ్మా, సింగర్స్ పని అయిపోయింది. ఆల్రెడీ హీరోలు పాటలు పాడేస్తున్నారు, హీరోయిన్లు కూడా పాడేస్తున్నారు. ఇక సింగర్స్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాసి, దట్ వాస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తో అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ it's like a dream comes true for me. Thank you so much, Radha sir. Thank you so much. Thank you, Vamsi sir, Pramod sir. Gopi sir was like a friend to me, and he was supporting me a lot. It's a debut for me. Rashi, Shetty sir. I'm sure you guys love this film. I'm sure. Thank you. సాంగ్స్ అన్ని చూసాము. ఇప్పుడు స్పెషల్ రెయిన్ ఫైట్ టీజర్ ఒకటి చూడబోతున్నాము. మీకే కాదు, మాకు కూడా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు చూద్దాము అన్నంత ఇంటెన్సిటీతో ఆ టీజర్ని కట్ చేసిన రాధాకృష్ణకి గట్టిగా ఒకసారి చప్పట్లు ఫర్ ద డైరెక్టర్. అండ్ ఇప్పుడు ఆడియో లాంచ్ కార్యక్రమం జరగబోతోంది. మరి ఆడియో లాంచ్ కన్నా ముందు ఓ ఇద్దరు వ్యక్తుల్ని నేను కాదు, మీరే గట్టిగా మీ అరుపులతో, మీ కేకలతో మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నానమ్మా. పిలిచేయండి. So let's invite on stage Gopi Chand Garu and Prabhas Garu. వాళ్ళందరికీ చాలా రోజుల తర్వాత కనుల పండుగగా ఉంది. చాలా నయనానందం అంటే ఇదేనేమో అనిపించేలాగా అందరూ హాయిగా
కళ్ళల్లో ఈ ఇమేజ్ని పట్టుకొని ఇంటికి వెళ్తారు. సో ముందు ప్రభాస్ గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము. మీ ఇద్దరి స్నేహం ఎప్పుడు మొదలైంది? ఫ్రెండ్షిప్. నేను యాక్చువల్లీ హాయ్ ఫస్ట్ గోపి సినిమా హీరో అప్పుడు గోపికృష్ణ ఆఫీస్లో కదా మనం కలిసింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉంటే ఫస్ట్ కలిసింది నేను గోపిని అక్కడ, బిఫోర్ నేను యాక్టర్ అవ్వకముందు. అండ్ అప్పుడే ఇద్దరు కొంచెం క్లోజ్ అయ్యాం. అలా ఇద్దరు కొన్ని కలిసినాయి, కొంచెం సిగ్గుపడ్డాలు ఇలాంటివి. అప్పటి నుంచే ఇద్దరు కొంచెం స్టార్ట్ అయ్యాం. ఇంకా వర్షం నుంచి బాగా క్లోజ్ అయిపోయాం. నాకంటే ముందు హీరో గోపి. అప్పుడు నేను ఒక యమహా 100లో ట్రాక్ ప్యాంట్ అది వేసుకొచ్చాడు. వచ్చి గోపి కోసం గోపి ఉండేవాడు. ఇద్దరు గోపి అడిగేవాడిని ఎలా అంటే ఏదో చెప్పేవాడు. అలా స్టార్ట్ అయింది మా ఇద్దరిది. అండ్ వర్షంతో బాగా క్లోజ్ అయిపోయాం. ఓకే, సో ఈ సాంగ్స్లో మీకు ఏ సాంగ్ పర్టికులర్గా బాగా నచ్చింది ఏమైనా ఉందా? నాకు స్వింగ్ మీకు కూడా బాగా నచ్చింది. స్వింగ్ చాలా ఇష్టం. అండ్ ఆ సాంగ్ పేరు లిరిక్ తెలియట్లే కానీ ఇంకో సాంగ్ మెలోడీ సాంగ్ చాలా బాగుంది. ఆ రెండు చాలా ఇష్టం. స్వింగ్ ఫుల్ స్వింగ్లో ఉంది. మీరిద్దరు కూడా ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఓకే, సో జనరలీ మీ డిస్కషన్స్లో స్టోరీ డిస్కషన్స్ కూడా వస్తూ ఉంటాయా? అంటే తను చేసేటువంటి సినిమాల గురించి డిస్కషన్స్ కూడా ఉంటాయా? మీ ఇద్దరం అంటే చేస్తాం డెఫినెట్గా. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి సడన్గా వెరైటీ సినిమాలు అదే అనకూడదు కానీ ఏదో ట్రై చేస్తూ ఉంటాను. గోపి వర్షం టైంలో అరే నువ్వు చేయకరా మళ్ళీ ఎంత వెరైటీ వెళ్ళకరా కొంచెం ఇద్దరు మాట్లాడుకుంటాం. సో వీల్ డిస్కస్. అంటే ఎక్కువ కాదు కానీ ఈ సీన్స్ బాగున్నాయి. చక్రం చేసేటప్పుడు చెప్పా అరే కొంచెం మరీ రిస్క్ చేస్తున్నట్టున్నావు. లేదు చేయాలి, యూ షుడ్ ట్రై సంథింగ్ డిఫరెంట్ అని తెలిసింది. తర్వాత మరీ డిఫరెంట్ కూడా జనాలు నచ్చిలా చేయాలి, స్టోరీ చేయకూడదని కరెక్ట్ మా వాడు కరెక్ట్గా చెప్పాడు అప్పుడు. సో జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. ఓకే, సో ఇద్దరు కెరియర్స్ ఆల్మోస్ట్ సమానంగా స్టార్ట్ అయ్యాయి అని ఇద్దరు కెరియర్స్ సూపర్ డూపర్గా వెళ్తూ ఉన్నాయి. ఈయన పెళ్లి చేసుకున్నారు, మరి మీ పెళ్ళి ఎప్పుడు? అవుద్ది ఒకరోజు అవుద్ది డెఫినెట్లీ. ఆ ఒకరోజు కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మేము అడగాల్సిన ప్రశ్నలన్నీ అయిపోయాయి. మీరు ఇంకా చెప్పాలనుకునేవి చెప్పచ్చు. ముందు అందరికీ ఆల్ ది బెస్ట్. రాధాకృష్ణ డైరెక్టర్. ఏ సినిమా హిట్ అవ్వాలన్నా కథ, డైరెక్టర్ ఇంపార్టెంట్. ఈ సినిమాకి రెండు ఆయనే. అండ్ మ్యూజిక్ జిబ్రన్ చాలా కొత్తగా ఇచ్చాడు. కెమెరా, హీరోయిన్ చాలా బ్యూటిఫుల్. అండ్ నేను కొన్ని సీన్స్ చూసాను, చాలా అందంగా చేసింది. వెరీ గుడ్ పర్ఫార్మర్. అండ్ గోపి, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఏంటి ఏం తింటున్నావు? ఎలా అయిపోయావు? ఏం తింటున్నావు? నీ అంద సౌందర్యానికి రహస్యం ఏంటి? వాడికి తెలుసు, వాడు మెయింటైన్ చేస్తున్నాడు. లేదు అసలు ఆ కట్ట ఏంటి, ఆ నడువు ఏంటి, అది ఎలా? ఎందుకు కొంచెం చెప్తే మేము కూడా అదే తింటాం, అదే మెయింటైన్ చేస్తాం. ఏం తింటాం చెప్పండి సార్. ఎవరికి చెప్పేది నీకు? సో ఇది లిటిల్ యాక్చువల్లీ ఎమోషనల్ ఫిలిం. ఎలా అంటే ఒక పక్క గోపి, ఒక పక్క యూవి నా ఫ్రెండ్స్. ఈ సినిమా ఆడాలని మీరందరూ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ గారు. అండ్ గోపీచంద్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. బాగున్నారా? చాలా రోజులైంది కలిసి. మొన్నటి సినిమా కోసం మీరంతా నేను అంత వెయిట్ చేస్తున్నాను, మీరు తొందరగా చేయట్లేదు. ఫ్యాన్స్ అందరికీ, టు ఎవ్రీవన్, సినిమా జిల్. డైలాగ్ ఉండు, సినిమా ఇప్పుడే ఉండు, మాట్లాడిని తర్వాత డైలాగులు.
ఈ డైలాగులు గుర్తు రావాలి ఇప్పుడు. జిల్ స్టోరీ ఫస్ట్ రాధా నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 year బ్యాక్ చెప్పాడు పాయింట్ అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. దాని మీద వర్క్ చేసి ఆల్మోస్ట్ 1 year వర్క్ చేసి దాని తర్వాత చాలా రోజులు వెయిట్ చేశాడు నా కోసం. నిజంగా వెయిట్ చేసినందుకు తనకు మంచి జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అంత మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు, ప్రమోద్ అండ్ వంశీ అండ్ విక్కీ పేరు విక్కు బయటికి రావట్లేదు విక్కీ. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా నాకు ఆల్మోస్ట్ ప్రభాస్ ఎప్పుడైతే పరిచయం అప్పటి నుంచి పరిచయం, అంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. అందరికీ స్టోరీ నచ్చిన తర్వాత డెఫినెట్గా బాగా తీయాలి అని, కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే గోపిని దీంట్లో డిఫరెంట్గా చూపించాలి అనుకున్నారు ముగ్గురు, రాధా వాళ్ళు. బట్ దానికంటే మెయిన్, ఎందుకంటే నేను అంత తొందరగా ఒప్పుకోనని చెప్పేసి తను బ్యాక్ ఉండి నాకు చెప్పకుండా బాంబే నుంచి ఒక హెయిర్ కట్ని పిలిపించేసి ముందు వాడికి కట్ చేసి పడేయండి మొత్తం జుట్టు అంతా, దాని తర్వాత నేను మాట్లాడుకుంటాను అన్నాడు. మొత్తం వాడు కట్ చేసి ఇదేంటి ఇంత కట్ చేసాడు ఏంటి, ఒకేసారి షాక్ అయ్యాను. ఇది ఇంత ధైర్యంగా చేసేయండి, వెనకెవరు చెప్పుంటాను. తర్వాత వచ్చి అడిగాను, ఎరా నువ్వు చెప్పావా అని. అవును, లేకపోతే నువ్వు వినవా కదా, అందుకే నేను మొత్తం చెప్పిన తర్వాత మాట్లాడతానని. బట్ ఈరోజు వాళ్ళందరూ ఇది లుక్ ఈరోజు చాలా బాగుంది అన్నారంటే థ్యాంక్స్ టు ఎవ్రీబడి, థ్యాంక్స్ టు ఆల్ రాధా, వంశీ అండ్ ప్రభాస్. ఈరోజు లుక్ అందరికీ బికాస్ కొత్తగా కనిపిస్తున్నాను. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఒక న్యూ లుక్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ద సేమ్ టైం సినిమా కూడా చాలా బాగా వచ్చింది, సాంగ్స్ చాలా బాగున్నాయి. గిబ్రాన్, ఎందుకంటే రన్ రాజా రన్ ఆడియోకి నేను వచ్చినప్పుడు అప్పుడే అన్నాను గిబ్రాన్ సాంగ్స్ చాలా బాగా ఇచ్చాడు. మళ్ళీ ఈ సినిమా కూడా తను చేయటం వలన ఎవ్రీ సాంగ్, ఎందుకంటే దీంట్లో మంచి మెలోడీస్ ఉన్నాయి, మంచి మాస్ నెంబర్స్ ఉన్నాయి. ది వే హౌ ది పిక్చర్ ఈజ్ ఆల్సో, ఎంత రాజు మాస్టర్ తీశారు చాలా బాగా తీశారు. ఎస్పెషల్లీ ఎందుకంటే 3 songs, ఎందుకంటే ఆయన పర్సనల్గా తీసుకొని రాజసుందర మాస్టర్ చాలా బాగా తీయాలని చాలా బాగా చేశారు. అట్ ది సేమ్ టైం ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్, అమ్మాయి చూడటానికి సినిమాలు తీసేసింది యాక్టింగ్. రాశి కన్నా మామూలుగా చేసేటప్పుడు ఈ అమ్మాయి నన్ను తినేసిద్దేమో అనుకున్నాను, ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ అంత బాగా ఇచ్చింది. థ్యాంక్ యూ రాశి, యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ది సేమ్ టైం విలన్, ఈ క్యారెక్టర్ కబీర్ కొత్త విలను, ఇట్స్ వెరీ గుడ్ లుకింగ్. సినిమాలో చాలా బాగుంటాడు, చాలా బాగా చేశాడు. ఐ థింక్ హీస్ హ్యావింగ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ఇంకా రాధా చాలా హార్డ్ వర్క్ చేశాడు. రాధా నీకు మంచి బ్యానర్ దొరికింది, వాళ్ళు చాలా మంచి ప్రొడ్యూసర్, వెరీ లక్కీ. సేమ్ నువ్వు కూడా చాలా బాగా తీసావు. డెఫినెట్ ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకుంటారు నమ్మకం ఉంది, ఎందుకంటే సినిమా చూసాను నేను, చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ పీపుల్ విల్ ఎంజాయ్. ది సేమ్ టైం శక్తి సరుణన్ సినిమాటోగ్రాఫర్ చాలా బాగా చూపించారు. మామూలుగా ఎందుకంటే నాకు ఇంతకుముందు చాలా రోజుల క్రితం పరిచయం ఉంది. శక్తి గారు ఎక్కడ, చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఫ్యాన్స్ ఇంత రోజులు వెయిట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ సినిమా మీద ఆదిస్తాను అనుకోండి, ఎందుకంటే సినిమా చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ స్టైలిష్ అండ్ యాక్షన్ మూవీ, ఎంటర్టైన్ విత్ లవ్ స్టోరీ. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మర్చిపోయింటే సారీ, గుర్తు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే ఉండాలి. థ్యాంక్ యూ. జిల్ మనసే రంగుల్లో మెరిసే ఇదే మాయో మరి మొదలైందిలా తొలిసారిగా ఉఫ్ ఇలాగే ఇది కొనసాగిన సరిపోదుగా జిల్ 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 మనసే జిల్ జిల్ మనసే రంగుల్లో మెరిసే ఇదే మాయో మరి మొదలైందిలా తొలిసారిగా ఉఫ్ ఇలాగే ఇది కొనసాగిన సరిపోదుగా